హాయ్ గైస్, వాట్సాప్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. యాక్చువల్లీ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం. మీరు ఆల్రెడీ టైటిల్లో చూసింటారు కదా. నేను చాలా అనుకోకుండా చెప్పేసినాను అనమాట, ఇట్లా వెళ్ళేసి వద్దాం మమ్మీ, బికాజ్ నేను కూడా ఇంకా బెంగళూరుకి వెళ్తున్నాను కదా. వెళ్ళే కంటే ముందు ఒకసారి అమ్మమ్మ తాతయ్య వాళ్ళని చూసుకొని వద్దాము. సాటర్డే వెళ్ళామంటే అక్కడ పూజ కూడా స్పెషల్ పూజ బాగా చేస్తారనమాట. ఓన్లీ సాటర్డేస్ మాత్రమే జరుగుతుంది అక్కడ. సో ఈ సాటర్డే వెళ్ళేసి వద్దాము అన్నట్టు చెప్పినాను అనమాట. ఇంకా నేను కూడా మమ్మీకి చాలా సడన్గానే చెప్పినాను కదా, కొన్ని తీసుకునేవి ఉంటాయి వాళ్ళ కోసము. అండ్ తాతయ్య వాళ్ళకి మెడిసిన్స్ అంతా పిన్ని వాళ్ళు తీసుకుంటూ ఉంటారనమాట. అండ్ ఇంకా కొన్ని మిగతావి ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ మమ్మీ వెళ్ళి తీసుకొస్తూ ఉంటారు. ఈరోజు మమ్మీ పిన్ని ఇద్దరు వెళ్ళారనమాట. స్నాక్స్ అవ్వచ్చు అవన్నీ. కొన్ని ఏమంటే సడన్గా చెప్పేసరికి ఇంట్లో చేయడానికి కుదరదు, అవి బయట నుండి తెస్తేనే టైం సేవ్ అవుతుంది అన్నట్టు వెళ్ళారనమాట. ఇంకా ఎక్కడికో వెళ్ళేసి వస్తావా అని అడిగితే నాకు కొంచెం ఎడిటింగ్ ఉండింది, సో అందుకే నేను వెళ్ళలేకపోయినాను అనమాట. నేను ఇక్కడికి అనంతపూర్కి వచ్చినప్పటి నుండి ఒక్కసారి కూడా బయటికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాను. కనీసం అట్లా పక్కన రోడ్డుకి కూడా వెళ్ళలేదు అనమాట. సో అందుకే ఇంకా పైకి వెళ్ళి ఒక 30 minutes అయితే వాక్ చేసి వచ్చేసినాను. అండ్ వాక్ చేస్తూ ఉండగా వర్షం స్టార్ట్ అయింది సడన్గా. మాన్సూన్ సీజన్ కాబట్టి ఇంకా వర్షాలు మనకి ఎప్పుడు పడతాయి ఏమో అసలు అర్థమే కాదు. అండ్ రైనీ సీజన్ వచ్చినప్పుడు అంతా స్కిన్ అయితే నాది ఆట ఆడేసుకుంటుంది అనమాట. సో ఎప్పుడైతే అలా ఉంటుందో ఐ విల్ జస్ట్ గో బ్యాక్ టు మై ట్రస్టెడ్ స్కిన్ కేర్ అండి, మై ఓజీ స్కిన్ కేర్. ఒక 3 years నుండి నన్ను ఫాలో అయ్యే వాళ్ళు అయితే ఇట్లా ఈజీగా గెస్ చేస్తారనమాట నా ఫేవరెట్ క్లెన్జర్ ఏది అని చెప్పేసి. దిస్ ఇస్ డర్మావైవ్ హైడ్రా క్లెన్జర్. దిస్ ఈస్ మై మోస్ట్ ట్రస్టెడ్ అండ్ ఓజీ క్లెన్జర్. నేను ఎన్నిసార్లు చెప్పుకుంటానో దీని గురించి. అంటే దిస్ ఇస్ జస్ట్ ఏ నో బ్రైనర్ ఫర్ మీ. ఓకేనా, ఈజీగా కళ్ళు మూసుకొని ఓకే నాకు ఏమైనా స్కిన్ ఇష్యూ ఉందా, ఐ విల్ జస్ట్ పిక్ దిస్ అప్. ఎందుకంటే ఇది ఎట్లా నాకు సూట్ అవుతుందని నాకు బాగా తెలుసు కాబట్టి. సో బేసిక్గా ఈ క్లెన్జర్ నాకు ఎందుకు బాగా ఇష్టం అంటే అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి చాలా మంచిగా సెట్ అవుతుంది అనమాట. ఏ స్కిన్ కన్సర్న్ ఉన్నా కూడా మంచిగా సూట్ అవుతుంది, బికాజ్ ఇది సోప్ ఫ్రీ. దాంతోపాటు మనకు pH బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ ఇస్ pH బ్యాలెన్స్డ్ క్లెన్జర్ అనమాట. ఇందులో మనకు ఓట్ మీల్ అనేది ఉంటుంది. ఓట్ మీల్ జస్ట్ బ్రేక్ఫాస్ట్ కోసం ఒకటే కాదు గైస్, దానికి స్కిన్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయన్నమాట. సో మనకి స్కిన్లో ఏమైనా ఇరిటేషన్ ఉన్నా దాన్ని సూట్ చేయడానికి అవ్వచ్చు, లేదంటే డర్ట్ పొల్యూషన్ వల్ల ఉంటుంది కదా, సో దాన్ని మంచిగా క్లెన్స్ చేయడానికి మంచిగా యూజ్ అవుతుంది. అండ్ చాలా జెంటిల్ ఉంటుందండి క్లెన్జర్ అనేది, మనకు చాలా జెంటిల్ ఉంటుంది. అండ్ రెడ్నెస్ ఏమన్నా ఉన్నా దాన్ని కామ్ చేస్తుంది అనమాట. స్కిన్ని స్టింగ్ చేయకుండా చాలా చాలా బాగుంటుంది. అండ్ మాన్సూన్స్కి అయితే దిస్ ఇస్ వెరీ వెరీ పర్ఫెక్ట్. ఓకేనా. అండ్ ఎవ్రీడే మాయిశ్చరైజర్ అనేది మస్ట్ అండ్ షుడ్. డెఫినెట్లీ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి యూ కెన్ ఈజీలీ పిక్ దిస్ వన్. ఎవరైనా ఏది చూస్ చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు, ఏమన్నా బాగుండేది చెప్పండి అంటే యూ కెన్ డెఫినెట్లీ పిక్ దిస్ వన్ అవుట్ అండి. ఇది న్యూట్రిడమ్ ది మాయిశ్చరైజర్. దిస్ ఇస్ న్యూట్రిడమ్ మాయిశ్చరైజింగ్ లోషన్. ఇది స్పెషల్ ఏంటి అంటే ఇందులో మనకు విటమిన్ ఈ అనేది ఉంటుంది అనమాట. మంచి పవర్ఫుల్ హైడ్రేషన్ ఉంటుంది ఈ మాయిశ్చరైజర్లో. అండ్ దాంతో పాటుగా ఇందులో మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేది ఉంటాయి. దానివల్ల మన స్కిన్లో ఏమైనా రెడ్నెస్ కానీ యాక్నే స్పాట్స్ ఏమైనా ఉన్నా కూడా అవి కొంచెం రెడ్యూస్ అయ్యి మెయిన్గా స్కిన్ని మంచిగా కామ్ చేసి దాంతోపాటు హైడ్రేషన్ వచ్చేసి మనకు త్రూ అవుట్ ద డే ఉంటుంది అనమాట. రెడ్నెస్ ఏమైనా ఉన్నా కూడా తగ్గిస్తుంది. అండ్ దాంతోపాటు పీచీ యాక్నే బంప్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనకు రెడ్యూస్ చేయడానికి మంచిగా హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్లీ అన్ని ప్రోడక్ట్స్ చెక్అవుట్ చేయండి. మనకి ఈ ప్రోడక్ట్స్ అయితే ఐబేరియా స్కిన్ బ్రాండ్ వెబ్సైట్లో ఉంటాయి. దాంతోపాటు అమెజాన్, నైకా, న్యూట్రిడమ్ వెబ్సైట్లో కూడా ఉంటాయన్నమాట. డెఫినెట్లీ చెక్అవుట్ ఆల్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. సో ఇప్పుడు మమ్మీ వాళ్ళు వచ్చిన తర్వాత ఐ జస్ట్ షో యూ గైజ్ ఏమేమి తీసుకున్నారు ఏంటి అని చెప్పేసి, ఇంకా ఏమైనా అవసరం పడతాయేమో అని చెప్పేసి నేను కొంచెం గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఈ లోపల ఐ జస్ట్ ఫినిష్ మై ఎడిటింగ్. లెఫ్ట్ ఓవర్ ఎడిటింగ్ కొంచెం ఉంది అండ్ కొంచెం ఆకలి కూడా వేస్తూ ఉంది. లెట్ మీ సీ వాట్ ఆల్ ఐ కెన్ ఫైండ్ డౌన్ స్టైర్స్. హాయ్ మమ్మీ. హాయ్. ఏం బయటికి ఏమేమో తెచ్చినావు అన్నీ? అదే అమ్మమ్మ వాళ్ళు ఈ మధ్య పోలే కదా పాపం తింటారని ఇవి ఇక్కడ మా రామ్నగర్ లో మీనాక్షి అని ఉంది. ఓకే, బాగా చేసినారు. అత్రసాలుగానే అంతే. బెల్లంవా అవి? కర్జికాయలు బెల్లంవే. అవునా, బెల్లం బాగుంటాయా? నువ్వు మామూలుగా చేసి చక్కెర కదా? అయినా బాగున్నాయి, టేస్ట్ చూసినా నేను. ఓకే, సేమ్ అనుకోరు ఎవరు బెల్లం. మామూలుగా అయితే అమ్మని ఇంట్లో చేస్తుంది అత్తరసాలు అయినా కర్జికాయలు అయినా. కాకపోతే ఈసారి అనుకోకుండా సడన్ గా పోతున్నాం కాబట్టి. అది కాక నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి, అంటే వైరల్ ఫీవర్. హెల్త్ అంటే ఏమో అనుకుంటారు మళ్ళీ. వైరల్ ఫీవర్ ప్లస్ దాంతో పాటు కాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నాయంట. కాళ్ళ నొప్పులు అంటే నీ పెయిన్స్ కాదు, అవి ముందు నుండి ఉన్నాయిలేండి, అవి వేరు. ఇప్పుడు ఏందో వైరల్ ఫీవరే కొత్త వస్తుంది అందరికి. తలనొప్పి ఎక్కువ పెయిన్. ఈ మోకాల కాడ నుంచి కిందికి అసలు నిద్ర ఇట్లా సాపుకునే నొప్పి, ముడుచుకునే నొప్పి. చాలా ఇబ్బంది పడ్డా 2 days. అసలు 3 days బాగా ఇబ్బంది. దాదాపు 7 years నుంచి ఉన్నాయి. నేను పుట్టినప్పటి నుండే కొంచెం ఉన్నాయి. ఎక్కువ అంటే 7 years నుంచి ఉన్నాయి. కానీ ఆ నొప్పుల కన్నా ఈ నొప్పులు ఎక్కువైపోయినాయి. అది ఫీవర్ వచ్చినప్పుడు లాగే.
చాలా అబ్బా అనుకున్నాను. మేము అసలు టెంపరేచర్ లేదు, మోస్ట్లీ ఆ కాలు నొప్పులే ఉంటాయేమో, నీ పెయిన్స్ ఏమో అన్నట్టు డాక్టర్ దగ్గరికి అయితే పోయి స్కానింగ్ అంతా చేపిద్దాం అనుకున్నాం. డాక్టర్ దగ్గరికి పోయినాం కూడా, తర్వాత వాళ్ళు చాలా బాగా చూస్తారు అనమాట. వాళ్ళు చెప్పినారు లేదు వైరల్ ఫీవరే, బికాస్ దాంతో పాటు ఇంకా వేరే సిమ్టమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి తలనొప్పి, వైరల్ ఫీవర్ వచ్చినా గానీ ఇట్లా ఉంటాయంట, చూసుకోండి ఒకసారి. అంటే జ్వరం పైకి కడుపు రాకుండా నొప్పి, తలనొప్పి, ఈ కడుపు నొప్పి, స్టొమక్ అప్సెట్, మోషన్స్, సో ఇట్లా అన్ని ఉంటాయి. అంటే ఒకటేసారి రాదు, ఓసారి పొట్ట నొప్పి వస్తుంది, ఓసారి తలనొప్పి వస్తుంది, ఓసారి బ్యాక్ పెయిన్ వస్తుంది. సార్ చూస్తానని చెప్పినాడు అవన్నీ. ఓకే, నైట్ అయితే కాళ్ళ నొప్పులు అయితే కంటిన్యూస్. అసలు 3 days అయితే పడుకోలేదులేండి, అసలు చాలా సఫర్ అయింది. అసలు 3 days అస్సలు పడుకోలేదు. అయినా రెస్ట్ తీసుకుంటుందా అంటే తీసుకొని, నేను 100 సార్లు చెప్పింటా, అసలు ఎందుకు చేస్తావు రెస్ట్ తీసుకుంటే, అయినా పొద్దున్నే లేసి అన్ని చేయాల్సిందే అంటది. అలవాటు అయింది, ప్రాణం ఉండదు. అట్లా ఉంటుంది. ఇప్పుడు కూడా, ఇప్పుడు ఈ రోజు ఏందో పర్వాలేదండి, కొంచెం ప్రాణం నిమలబడింది కదా, ఊరికే ఉండదు. మళ్ళీ బయటికి పోయి ఇవి చూడండి, ఇంట్లో ఇన్ని ఉన్నాయి డెకరేషన్వి, మళ్ళీ ఏందో తీసుకొచ్చింది ఇక్కడికి కదా, చూపిస్తుందంట. సో ఇవన్నీ ఒకసారి ప్యాక్ చేసేసి అవి చూపిస్తుంది. పగిలిపోయేది లేదా పౌడర్ అయింది అంతే. ఇవి మామూలు నేను కర్రీస్ అందరికి వేసిస్తానండి, డిస్పోజబుల్. ఓకే ఓకే, ఈ డోవి వాళ్ళకి అంతా. ఓకే, ఇవి ఒక సెట్ తెచ్చుకున్నాను. అంటే మమ్మీ ఇంట్లో కుకింగ్ మన కోటే కాదనమాట, వాళ్ళకి కూడా చేస్తుంది కాబట్టి ప్రతిసారి బాక్సెస్, అంటే వీళ్ళు బాక్సెస్ అది కూడా పోతా ఉంటాయి అనమాట, కరెక్ట్ తీసుకురావు. అవును, అందుకని ఇవి తెచ్చుకున్నాను. దాంతో పాటు అదేందో తెచ్చింది, అది నేను కూడా చూడలేదండి. ఇంకా ఏందో అది బోన్సాయా, ఇది ఒరిజినల్ అమ్మా? కాదు కదా, ఒరిజినల్ కాదు. చూసే ఒరిజినల్ ఎట్లా బతకవులే అవి ఆడ, అందుకే ఒరిజినల్ కాదు ఇది లేదని చూసినా కదా నేను. ఓకే, ఇది పెడదాంలే అని తెచ్చుకున్నా. దీంట్లో ఆల్రెడీ ఫిల్ అయిపోయింది, దీంట్లో ఏదైనా తీసేసి అది పెడదామని తెచ్చుకుంది. బాగుందిలే, చూసేకి బాగుంది, నచ్చిందని. ఇది కాస్ట్ వచ్చి 2.5 పడింది. ఎక్కడ తెచ్చినావు అది? రూపాయలు 2.5. అంటే అదే. ఓకే ఓకే ఓకే. అది ఇంకోటి ఇది బాగుంది. ఆడ పెడతావు మా, అంత పెద్దగా ఆడ పెడతావు అసలు? తెద్దాం అనుకుంటే లేదు, ఇంకోటి ఆ టీవీ పక్కన బాగా అంతగాని. ఓ ఇప్పుడు ఆ రెండు లేసిపోతాయి చూడండి, అదొకటి ఆ పక్కది ఇంకా బాగా, అది అది ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇది అంతే. ఓకే, 2.5. ఇట్లాంటిది ఇంకోటి ఉంటే ఈ సైడ్ తెద్దామంటే లేదు. ఏ సైడ్ మా? రెండు జాలు ఎన్ని పెడతావు అక్కడ? ప్లేస్ పట్టదు, టీవీ పట్టదు, మళ్ళీ టీవీ కనపడదు. ఆ రెండు ఇప్పుడు అక్కడ ఒకటి పెట్టేస్తావులే. డాడీ వచ్చి ఇంకా 2 రోజులకి వస్తారు. డాడీ చూసి ఏంది మళ్ళీ ఇంట్లో ఏందో సెట్ చేసినావు చూడు అంటాడు చూడు ఖచ్చితంగా. ఇంకేం సర్దల్లా, అవి బాగున్నాయి, కాకపోతే దాన్ని పెడితే తెలుస్తుంది అవి ఎట్లుంటాయో. చూసాకైతే చాలా బాగున్నాయి. హైట్ ఎక్కువ వస్తాయేమో అని నాకు డౌట్ వస్తుంది, చూద్దాం రా, పెట్టు తెలుస్తుంది. యాక్చువల్గా అయితే డాడీ ఇటు సైడ్ ఏం పెట్టద్దు టీవీ దగ్గర అంటాడు, కానీ మనం ఎప్పుడు విన్నాము అదంతా వినేది లేదు కదా. బాగా కనిపిస్తున్నాయి మమ్మీ కదా. అటు సైడ్ అది పెట్టు, ఇంకోటి తెచ్చినావు కదా దాన్ని అడి పెడతావు. ఇప్పుడు దీనిలోనే ఏం చేస్తావు? ఇప్పుడు దీనిలో ఎక్కడికి పార్సల్ ఎక్కడికి చేస్తావు దానిలోని అంటానా? ఇట్లుంటాయి కదండి, ఇవి ఒక సంవత్సరం వాడింటుందేమో, సంవత్సరం 1.5 year వాడుతుంది. ఇవన్నీ మళ్ళీ ఊరికి వెళ్ళిపోతాయి తెలుసా. ఇప్పుడు అవన్నీ ఏమనుకున్నారు, అవన్నీ కొంచెం పూజ సామాన్లు ఏమేమి ఉన్నాయి మా దాంట్లో, అసలు అన్ని ఉన్నాయి. 2 రోజులు కట్టుకుంటాను, అమ్మకి ఇచ్చేస్తా. ఇచ్చేస్తుంది. ఈ సారీ చూసుకోండి, ఈ చీర ఇంకో 2 సార్లు కడతాదేమో. మీరు మొత్తం బ్లాగుల్లో చూడండి అంతే. ఇంకా ఆడవాళ్ళు అందరూ అంతేలే, ఇంకా మళ్ళీ దాని గురించి చెప్పేదేముంది. ఓకే గైస్, అక్కడ ఒకటి సెట్ చాలు కదా మా. ఇంకా అది వేరే ఇది వేరే అవుతుందనా? కాదు, దీని కిందకి ఇట్లా బ్లాక్ పాట్స్ కాకుండా కొంచెం క్లాసీగా ఉండే పాట్స్ లేవా? అవునా? సర్లే, స్క్వేర్ పాట్స్ కొంచెం కష్టమే. ట్యాగ్ కట్ చేసి పెట్టేసాయి అంతే కదా, ప్రస్తుతానికి అట్లా పెట్టు. అంటే బాగుంది, ఏం పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించడం లేదు. అదేదో 2 ఒకటే లాంటివి తెచ్చిండొచ్చు కదా. ఉన్నిలే మరి, బానే ఉంది కానీ అంతేలే. ఐరన్ బట్టలు అన్ని వచ్చినాయి కదా, అందుకే హౌస్ అంతా కొంచెం మెస్సీగా ఉంది. ఐరన్ బట్టలు ఈరోజు ఎస్ వర్షం పడింది చూడండి.
ఒలింపిక్స్ లో పరిగెత్తినట్టు పరిగెత్తింది మా మమ్మీ బట్టలు తీసేయాలని. మధ్యాహ్నం వర్షం పడింటే పరిగెత్తి పోయినట్టు పోయినాయి, నాటిపోతాయని భయం, అంతే ఆరిపోయినాయి కదా, ఆరిపోయినట్టు ఎక్కడన్నా ఉంటాయి అని చెప్పేసి. అయ్యో అట్లా బట్టలు అంతే నచ్చవు అనమాట, స్మెల్ వస్తాయి. మళ్ళీ అవి ఇంట్లో వేసుకోవాలి కదా, అదో తలనొప్పి అసలు. తలనొప్పి అంతే. ఓకే, ఇవన్నీ సెట్ చేసేది ఉంది. సెట్ చేయాలి, టైం పడుతుంది. మళ్ళీ మార్నింగ్ కూడా కొంచెం తొందరగానే లేయాల్సి వస్తుందేమో. లేయాల. ఓకే, ఇవి అమ్మమ్మకి ఇచ్చేస్తా. తెలుసులే, అక్కడికే పోయింది. నేను అందుకే అడిగిన యాడ్కి యాడ్ కాబట్టి నాకు తెలుసు అటుకే పోతాయని. మనం ఏడ పెట్టేకుంది పైన ఉందా పెట్టేకి? పైన ఇంకేడో గ్యాప్ లేదు మా, నువ్వు గ్యాప్ లేదు కద్దు, అక్కడికే పంపించేసేయి మా. ఆ పాట కంటే ఈ వైట్ పాటే బాగా కనిపిస్తుంది కదమ్మా. కదా, వైట్దే బాగుంది. నేనైతే బయట ఇట్లాంటివి ఏమన్నా మిగిలింటాయి కదా, మిగిలిపోయినవి బయట షూ స్టాండ్ ఉంది కదా, దాని మీద పెట్టేస్తా. చూసే బయట ఏమన్నా సెట్ చేయి. బాగున్నాయి కదా. అయ్యో, అవ్వకు వచ్చేది కూడా పోయింది. మన ఐడియాలు అట్లా ఉంటాయి. ఎడ పెడతాలే అయినా, బయట ఎక్కడైనా ఉంటే పెట్టుమా. బెడ్రూమ్ లో పెడతా. ఏ బెడ్రూమ్ లో ఏముంది మా బెడ్రూమ్ లో? ఇంకెక్కడ ఖాళీ ఉంది మా అక్కడ. మా ఆడ అసలు ప్లేసే లేదు మా, వద్దు మన మాట. ఇంకా అవి పెడితే మా ఫోటోలు ఏం కనిపిస్తాయి? ఫోటోలు అన్నీ తీసే, లేకపోతే అవన్నీ తీసే అక్కడ. అవి పెడితే ఏం కనపడవు గైస్. చూడండి, అజిత్ వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిండేది ఫోటో, అండ్ నాది పక్కన చిన్నప్పుడుది. అయ్యో, నేను పుట్టినప్పుడు తీసిండేది అది. ఆ ఫోటో కూడా అప్పుడే చేయించిండేది, మళ్ళీ ఏం డెవలప్ చేయలే దాన్ని. అది రమణ అంకుల్ ఇచ్చిండేది గైస్, క్లాక్ కాదు. ఎప్పుడుది మా ఫోటో? ఎన్నేళ్ళు అయితే ఉంది అది? నాది జుట్టుది 11 months. 11 months అయితే ఉందా, లేకపోతే 11 months నేనున్నప్పుడు కాదు. ఎన్ని ఇయర్స్ అయింది ఆ ఫోటో? అదే 11 months అప్పుడు తీసినాం. అదే డెవలప్ చేయించిండేది అంటే ఫ్రేమ్ చేయించిండేది అప్పుడే. అట్లయితే 25 years ఉంటాయి దానికి. 25 years చరిత్ర గైస్ ఆ ఫోటోకి. నీ ఫోటోలు అప్పుడు తీసినాము, అట్లే చేపించినాం ఆయనతో. అవునా? జుట్టు పోతుంది మళ్ళీ అని గుండు ఫోటోలు అన్ని తీసినాం ఆయనతోనే. అది అట్లే చేపి. అసలు నాకు చిన్నప్పటి నుండి జుట్టు కర్లీనే. చూడండి, కర్లీనే బాగుండే, చాలా కర్లీ అసలు. ఇప్పుడు దాన్ని అక్కడ పెడితే ఫోటోలు కనపడవు. వద్దులే, పెట్టిన ఏడవుతావు, పెట్టి వేరే దగ్గర పెట్టి, లేకపోతే ఫోటోలు అన్నీ తీసి వేరే దగ్గర పెట్టి. ఇంకేడ ప్లేస్ లేదు మన ఇంట్లో, అన్ని నిండిపోయినాయి మొత్తం. షెల్ఫ్స్ లో ఎక్కడ మీరు గ్యాప్ ఎక్కడ ఉండదు. ఇంక పెడితే కింద ఒకటి పెట్టాలి. అక్కడ ఎందుకు పెట్టలేదు తెలుసా? కింద ఎందుకు గ్యాప్ ఇచ్చిందంటే ఊడ్చుకుండేకంత ఇబ్బంది అవుతుందని గ్యాప్ ఇచ్చింటది అంతే కదా. గుడ్ మార్నింగ్ గైజ్, ఇంకా రెడీ అయిపోయాను అనమాట. 7 o'clockకి చెప్పింది మమ్మీ మార్నింగ్ రెడీ కమ్మని చెప్పేసి. కరెక్ట్ టైంకి రెడీ అయ్యాను ఈరోజు. ఇన్ఫ్యాక్ట్ లేట్గా లేచినా కూడా త్వరగా రెడీ అయిపోయాను. హెడ్ బాత్ చేసేసి ఈరోజు కొంచెం స్ట్రైట్నింగ్ ప్రాపర్గా చేసుకోవడానికి అవ్వలేదు. అంటే నేను ఇట్లా నీట్గా చేసుకుంటా కదా, అంత టైం లేక జస్ట్ అట్లా చేసుకున్నాను అనమాట. అండ్ ఐఎమ్ వేరింగ్ దిస్ నైస్ అవుట్ఫిట్. ఇక్కడ డియోడ్రెంట్ అయింది. ఈ డియోడ్రెంట్ వేసుకుంటే ఇదే ప్రాబ్లం, డ్రెస్కి అయితే లైట్ కలర్ డ్రెస్కి అట్లనే కనిపిస్తుంది. అండ్ నేను తీసేయడానికి ట్రై చేస్తాను కూడా అది పోవట్లేదు అనమాట. లెట్ ఇట్ బి అని చెప్పేసి వదిలేసినాను. ఎందుకంటే ఇప్పుడు మనకు కూడా ఎక్కువ టైం లేదు కాబట్టి ఊరికి కూడా వెళ్ళిపోవాలి. అండ్ నేను చేసిండేది ఇంకోటి ఏంటంటే, ఒక్కటి కూడా బ్రేస్లెట్ కానీ బ్యాంగిల్ కానీ ఒక్కటి కూడా తెచ్చుకోలేదు. ఓన్లీ వాచ్ ఒకటే తెచ్చుకున్నా. యూజువలీ నెవర్ ఫర్గెట్ మై బ్రేస్లెట్, లేదంటే ఏదో ఒకటి లవ్ బ్యాంగిల్ వస్తుంది కదా ఒకటి, అదైనా తెచ్చుకుంటూ ఉంటా బ్రేస్లెట్. సో ఈసారి 2 తెచ్చుకోలేదు. కింద ఏమైనా ఉంటే చూసి ఐల్ వేర్ ఈ అవుట్ఫిట్కి సెట్ అయ్యేలాగా. సో ఐల్ షో యూ మై ఫుల్ అవుట్ఫిట్ అండ్ లెట్స్ గో. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్ అందరికి. ఏమా లేట్ అయిందా? లేట్ అయ్యి 10 నిమిషాలు, 7కి అనుకుంటే 7:15 అయింది. లేట్ అయ్యమా? ఇంకా టైం ఉంది, పర్లేదు, వెళ్ళొచ్చు. 15 minutes కవర్ చేయొచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు, త్వరగానే వెళ్ళిపోవచ్చు. పిన్ని, డాలీ వాళ్ళు కూడా వస్తున్నారు గైజ్. ఓకేనా? డాలీ రాదేమో అనుకున్నా, ఫస్ట్ స్కూల్ ఉంటుందని చెప్పేసి. కానీ పిన్ని ఎస్ రావాలా, ఎప్పుడో పోయేదని. నాకు కంపెనీ ఇచ్చేకైనా రావాలా ఖచ్చితంగా. నేను అదే అనుకున్నా, డాలీ వస్తే బాగుంటుంది అని చెప్పేసి. అక్కడికి హడావిడిగా రెడీ అయిపోయినాము. మార్నింగ్ ఎంతకు లేచినావు మమ్మీ? 4:30కి లేచినావు కదా. 4:30కి లేచినా కూడా ఇంత టైం పట్టింది. పూజ కావాలి కదా, పూజకి ఎక్కువ టైం పడుతుంది. లాంగ్ టైం. బాగున్నా కాదు డాలీ, ఫైనల్లీ నా కంపెనీ ఇచ్చేకి వస్తాను కదా. ఫస్ట్ వద్దని మళ్ళీ వస్తాను తెలుసు. నేను అదే అనుకున్నా, డాలీ వస్తే బాగుంటది అబ్బా, నాకు కంపెనీ ఉంటది అని చెప్పేసి. ఇందాకే అమ్మతో అంటా ఉంది వస్తుందా రావడం లేదా అని చెప్పేసి. నైస్ సారీ పిన్ని, బాగుంది కలర్, చాలా బాగుంది. అన్నవరంలో సారీ. అవునా? నేను నాకు గుర్తులేదే.
మంగళగిరి మంగళగిరి పట్టు మంగళూరు నాకు కూడా తెలియదు guys, ఇందాక డిలీట్ అయ్యేది మంగళూరు అంటండి మంగళూరు అంటండ మంగళగిరి పట్టు ఎస్ వెళ్తాము. నాకు తెలిసి ఇంకొక 1 hour పడుతుంది ఎగ్జాక్ట్ గా, ఎక్కువ టైం ఏం పట్టదు. అసలు ఎంతకు లేసే 4:30కే లేసినాము. అప్పటి నుంచి ఇంకా చేసే లేదు. పిన్ని నీ ఫోటో ఫ్రేమ్స్ ఇంకా రాలే కదా? రాలే. నేను పోయే లోపల వస్తాయా? వస్తే వీడియో తీస్తూ ఎస్, నేను పోయే లోపల వస్తాయా? వరలక్ష్మి వ్రతానికి వీడియో తీస్తూలే. సర్లే, వరలక్ష్మి వ్రతానికి నేను ఎట్లా ఇక్కడనే ఉంటాను కాబట్టి తీస్తాను. 10 days లో వచ్చేస్తాయి. 10 days లో వస్తే నేను ఉండను నాకు తెలిసి, మోస్ట్లీ మళ్ళీ వస్తా కదా అప్పుడు పక్కా తీస్తా గైస్, ఓకేనా? ఎందుకంటే పిన్ని వాళ్ళు ఫ్రేమ్స్, ఫోటో ఫ్రేమ్స్ దేవుడివి ఆర్డర్ ఇచ్చినారు అనమాట. తెచ్చినాక మనం చాలా బాగున్నాయి అవి కూడా. అంటే ఫస్ట్ మమ్మీ తెచ్చి చూసింది. అప్పుడు అవి ట్రెండ్ కదా. అప్పుడు అంటే సేమ్, ఆల్మోస్ట్ సేమ్, ఫ్రేమ్ వైజ్ కొంచెం డిఫరెన్స్ ఉంది. పిన్ని కూడా అప్పుడు ఎందుకు తీసుకోవాలంటే మెజర్మెంట్స్ అంతా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. ఒకసారి ఫస్ట్ ఒక ఇంట్లోకి రాని, ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎట్లున్నాయి ఏమని చెప్పేసి చూస్తే బెటర్ అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఆర్డర్ ఇచ్చింది. ఒక 10 days లో వచ్చేస్తాయి అనమాట అవి కూడా. సో మనం ఊరికి వెళ్లే లోపల కరెక్ట్ గా. కాస్ట్ ఎక్కువ అయింది ఇప్పుడు సిల్వర్ రేట్ చాలా ఎక్కువ ఉంది. తీసుకునేటప్పుడు 60,000 ఉండే, ఇప్పుడు 94. అమ్మో, ఎంత అయింది కదా అసలు. గోల్డ్ ప్రైస్, సిల్వర్ ప్రైస్ అన్ని అట్లా పెరుగుతున్నాయి. ఏమోలే అనుకోవచ్చు, వెండి అంత కాస్ట్ పెరిగిపోయిందంటే లలితలోనే అన్నే బాగా లలిత చాలా బాగుంటుంది. లలిత ఫేమస్. లలిత సిల్వర్ అసలు బాగా చేస్తారు. అవునవును, మొన్న కూడా అంకుల్ కాల్ చేసి చెప్తా ఉండే కదా నీకు ఎట్లా కావాలో ఏంది అని, ఎవరితోనో మాట్లాడుతాండే మీతోనే. ఫస్ట్ నాకు చేస్తాడు, మళ్ళీ అమ్మ. గైస్ కన్ఫ్యూజ్ అవుతారు గైస్ వీళ్ళు. ఫస్ట్ ప్లెయిన్ ఫ్రేమ్ అనుకున్నారు, తర్వాత కొంచెం డిజైన్ వస్తే బాగుంది అనుకోని. ప్లెయిన్ అయితే ఇప్పుడు ట్రెండ్ ఏమో అనుకున్నాము, మళ్ళీ వద్దులే కొంచెం డిజైన్ ఉంటే బాగుంటుంది అంటే ఒపీనియన్ తీసుకుంది అనమాట పిన్ని. సో మెజారిటీ విన్స్ కాబట్టి మెజారిటీ. ఎక్స్క్యూజ్ మీ, నేను కూడా ఓట్ చేసిన. హలో, అడుగు మీ మమ్మీని అడుగు. అందరు ఓట్ చేసినారు. ఫోటో పెట్టిండేది నేను ఫస్ట్. అట్లా కాదు, జూలీకి పెట్టినా. వాళ్ళ డాడీకి ఫస్ట్ జూలీకి పెట్టినాను. జూలీ వాళ్ళ డాడీ ఒకటి కాదండి, వాళ్ళు 4 numbers ఉన్నారు. ఇద్దరేమో ప్లెయిన్ అంటారు, ఇద్దరేమో డిజైన్ అంటారు. అందుకని మీరు డిస్కషన్ చేసుకుని మళ్ళీ మళ్ళీ ఆయనతో మాట్లాడతాను నేను. మళ్ళీ అజిత్ కి పెట్టినాను, డౌట్ క్లియర్ చేసుకున్నాక. ఎందుకంటే ఒకసారి మనం ఇచ్చేసినామంటే ఆర్డర్ వాళ్ళు ఏం చేయలేరు. చిన్న డబ్బులు కాదు కదా కాబట్టి అది కూడా. మళ్ళీ రమేష్ గాని పెట్టినా, రమేష్ గాని ఇదే చెప్పినాడు, సూపర్ ఉంది మేడం, అసలు వెనకాడొద్దు అని. ఇంకా ఫైనల్ అని ఆయన అంటే ఎవరు అనుకుంటండి, రీతి గోల్డ్ షాప్ ఉంది కదా వాళ్ళకి. రమేష్ శ్రీజో వీడియో చూస్తా ఉంటే వి మిస్ యూ శ్రీజో, ఓకేనా? మేము అక్కడికి వచ్చినప్పుడు అన్న కలుస్తాం, లేదంటే నువ్వన్నా ఇక్కడికి రా. సో కలుద్దాం. కంగ్రాచులేషన్స్ శ్రీజో. కాదు, రీతి సాపకపోతే రమేష్ దగ్గరికి వెళ్ళండి. మనకి ఎక్కువ ఇప్పుడు శ్రీజో లాగా రమేష్. అంటే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళండి, తెలియకపోతే జస్ట్ ఈజీ యాక్సెస్ చెప్తాను అంతే. ఓకే, లెట్స్ గో. పేరే లేదు. ఎందుకు లేదు పేరు నీకు? జూలీ అంటారు, అంటే నాలో జూలీని చూసుకుంటున్నాను అనమాట. జూలీ అంటారు, డాలీ అంటారు, పెద్దమ్మ ఏమంటారు? జాలీ. జాలీ. జాలీ కూడా అంతే, ఎంతో జూలీనే అంటది. జాలీ, జూలీ డాలీ రెండు మిక్స్ చేసి జాలీ అంటదా? గైస్ ఇక్కడ ఒక పిన్నికి హిస్టరీ ఉంది, చెప్తా చూడండి ఏమైంది.
అక్కడే ఆ బావిలోనే ఈత నేర్చుకున్నాను. స్విమ్మింగ్ స్విమ్మింగ్ నేర్చుకుంది. అప్పట్లో ఈత అనేది, ఇప్పుడు స్విమ్మింగ్. బావిలో స్విమ్మింగ్ నేర్చుకునేది గ్రేట్. అయితే ఎట్లా నేర్చుకుంది అనేది గ్రేట్. ఇంట్లో వాళ్ళకి మస్కా కొట్టిపోయి నేర్చుకుంటాండ ఫ్రెండ్స్ అని చెప్పి పోతాంటివి కదా. పోతాంటేనే మళ్ళీ మా ఇంటి అటు సైడ్ నుంచి తిరిగి లోపలికి పోయేది భయంతో, ఏమని అంటారని కదా. దాంట్లో దుంకినాం అనుకో లోపలికి పోతారు కానీ పైకి రారు కదా. ఎందుకు రా, నేర్చుకుంటే వస్తాము. ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు నేర్పించే వాళ్ళు ఉంటారు కదా వెనకాల, కట్టెలు కడతారు అనుకుంటా కదా. నాకంటే ఇప్పుడు మనకు స్టైల్ గా ట్యూబ్స్ అవి ఇవి అని ఉన్నాయి. ఇప్పుడు నాకంటే డబల్ అల్లరి. సేమ్ అదే పోలికలే నీకు వచ్చినాయి కదా. ఇప్పుడు కెమెరా ముందర సైలెంట్ గా ఉంటది కానీ డాలీ బాగా యాక్టివ్ అన్నమాట. ఇంకోటి ఏం తెలుసా, ఇప్పట్లో మనకు ట్యూబ్లు ఉన్నాయి కానీ అప్పట్లో బాగా కట్టెలు కట్టి అమ్మ అదే చెప్తాను, మీ పిన్నికి అసలు భయమే ఉండేది కాదు, భయం లేకుండా పోతాను. మమ్మీకి ఫుల్ భయం. ఇద్దరు కాంట్రాస్ట్ అన్నమాట వీళ్ళు. ఇంటికి వచ్చేకి నేను అంటే ఛాన్స్ టైం పడుతుంది కదా, ఇంకా తిడతారేమో అని వెనకల పక్కల నుంచి ఈ పక్క పోయి ఇట్లా దూరి మా ఎక్కను ఉన్నారా ఇట్లా అని వచ్చాయని లోపలికి పోయి లోపల నుంచి మళ్ళీ ఇట్లా తిరిగి వస్తా అంటే దొరకలేదా ఒకసారి కూడా స్విమ్మింగ్ పోతా అంటే తెలిసిందా ఈత కొట్టకపోతాను అని. ఏమనలేదా? నేర్చుకున్నాక ఇంకా ఏమనలేదు. ఇంకా అయిపోయింది. ఇంకా నిండా మునిగిన తర్వాత చలేంది అనుకుంటారు అంతే. ఎట్లా నేర్చుకుంది కదా. ఒక్క రోజే పిలుచుకపోయిండేది, అస్సలు రాలే, తిరగబడిపోయింది వేసి ఇంకా రాలే. ఇప్పటికి కూడా మమ్మీకి అసలు వాటర్ అంటే భయం తెలుసా. ఎప్పుడైనా బోటింగ్ కి అట్లా పోతా ఉంటాం కదా, కళ్ళు కూడా తెరచదు బోటింగ్ కి పోయినప్పుడు అంతా కూడా. సో ఎందుకంటే వీళ్ళు చిన్నప్పుడు బావిలో చూసినప్పుడు భయపడిండేదే. అదే లాస్ట్ కోతులు ఉన్నాయా, ఉందా ఇదిలే. కరెక్ట్, ఓకే. ఓ గాడ్, సరే సరే. జూలీ మిస్సింగ్ గైస్, వి మిస్ యూ జూలీ. దర్శన్ ఉండింటే ఇంకా బాగుంటాండే ఒకసారి. కానీ ఇదంతా బాగా దర్శన్ ఏమన్నాడు తెలుసా, పోతా ఉంటే ఎప్పుడు మీరే పోతారు, నన్ను ఒకసారి పిలిచబోయినావా నువ్వు వాటికి అంటున్నాడు. నెక్స్ట్ వచ్చినప్పుడు పిలుచుకొస్తాం. ఇదంతా బాగా వేపించినారు. ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు మనం వేపించిండేది గైస్. ఇదంతా లాస్ట్ టైం ఇట్లా లేకపోతే ఇప్పుడు బాగా కంఫర్టబుల్ గా కన్వీనియంట్ గా తిరగడానికి చాలా బాగుంది. మేము ఎందుకు ఇంత ఫ్రీగా ఉన్నామంటే ఇక్కడ కంటే నేనే హైట్ ఉన్నాయి. అది పాయింట్ అవుట్ చేసి ఇప్పుడు చెప్పాలో చూడండి. మా ఫ్రెండ్స్ చూడండి ట్రోల్ చేస్తుంది నీ కూతురు నేను వీడియోలో. కాదు, ఇంకోటి ఇక్కడ మేము ఎందుకు ఇంత ఫ్రీగా ఉన్నామంటే ఇక్కడ అమ్మాయిలు పూజ చేయకూడదు అనమాట. అంటే అమ్మాయిలు అండర్ 10 years అయితే దగ్గర వరకు అన్నా వెళ్ళొచ్చు, లేదంటే ఎక్కువ దగ్గరకు కూడా వెళ్ళకూడదు. సో అబ్బాయిలే పూజ చేయాలి కాబట్టి మనం వెనక్కి వచ్చి రీల్ తీసుకుంటాం డెకరేషన్ అయిపోయే వరకు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మేము ఇక్కడికి వచ్చి చాలా రోజులు అయింది కదా. అమ్మమ్మ తాతయ్య అయితే బాగా హ్యాపీగా ఫీల్ అయినారు. అండ్ ఇక్కడ మనం పూజ చేస్తున్నది వచ్చేసి బరిగమ్మ స్వామికి. యాక్చువల్లీ ముదుగుబ్బ ఈ సైడ్ ఉంటారు కదా, వాళ్ళకైతే డెఫినెట్లీ తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. సో బోనం అంతా అక్కడే ప్రిపేర్ చేయాలి. అండ్ ఇక్కడ ఏంటంటే అమ్మవారికి అమ్మాయిలు పూజ చేయకూడదు అనమాట. సో జనరల్గా ఇక్కడ ఊర్లో అయితే ఒక ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళే చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లోనే ఎవ్రీ సాటర్డే ఎవరైనా వచ్చి ఇక్కడ పూజ చేస్తూ ఉంటారు. అండ్ మనం ఇట్లా వెళ్ళినప్పుడు అయితే బోనం పెట్టడము, పూజ చేయడము అంతా ఉంటుంది అనమాట. యాక్చువల్లీ నేను ఇంతకు ముందే 1 year బ్యాక్ ఫుల్గా డీటెయిల్డ్గా వ్లాగ్ కూడా పెట్టినట్టున్నాను. సో దర్శన్ ఒకసారి కూడా రాలేదు. ఈసారి మేము వెళ్తా ఉంటే ఎందుకు ఎప్పుడు చూసినా మీరే వెళ్తారు, ఇంకొకసారి నెక్స్ట్ వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళండి అన్నాడు అనమాట. తనకు ఫ్రీ టైం దొరికేదే ఎప్పుడో ఒకసారి, నువ్వు రా ఖచ్చితంగా ఊరికి వెళ్ళినప్పుడు నెక్స్ట్ పక్కా తీసుకెళ్తాను అని చెప్పాను. ఇక్కడ ఒక 1 hour అట్లా పడుతుంది ప్రశాంతంగా కూర్చోడానికి, అంతా కూడా బాగుంది ఈసారి. ముందు ఇక్కడ సరౌండింగ్స్లో మీరు చూస్తున్నారు కదా, కింద ఫ్లోరింగ్ బండ అదంతా లేకుండా అనమాట. పిన్ని వాళ్ళు ముక్కున్నారు. సో అప్పుడు వేయించిండేది అనమాట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వేయించినారు. ఆ టైంలో నేను బెంగళూరులో ఉన్నాను. సో అందుకే ఇంకా బోనం అయ్యే వరకు, అమ్మవారికి వీళ్ళు పూజ చేసే వరకు మేమందరం వెయిట్ చేస్తున్నాము. అండ్ ఈ లోపల పిన్నికి ఏం కనపడింది తెలుసా, అక్కడ ఇదేంటి కర్రీ లీవ్స్ అనమాట, అది తీసుకోవడానికి వెళ్ళారండి. నేను షార్ట్ వీడియోలో కర్రీ లీవ్స్ పీక్కుంటున్నారు అంటే చాలా క్యూట్గా ఉంది అన్నారు. కరివేపాకు పీక్తున్నారు అనే దానికి ఆల్టర్నేట్ వర్డ్ ఏమంటారో కూడా నాకు ఐడియా రావట్లేదు అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైము. లాక్కుంటున్నారు అంటారా, తెంపుకుంటున్నారు అంటారా, ఐ డోంట్ నో. జనరల్గా మా సైడ్ అయితే అదే అంటారు కాబట్టి నేను ఫ్లోలో అట్లనే అనేసినాను. అండ్ ఈ బ్లాగ్కి అవుట్రో లేదు కాబట్టి నేను ఇప్పుడే పోస్ట్ నోటిఫికేషన్స్ చెప్పేస్తున్నానండి. టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు విన్ను గారు అండ్ తరిణి గారు. ఇద్దరు నేమ్స్ బాగున్నాయి.
ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కామెంటింగ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మీరు కూడా పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్లో ఒక పార్ట్ అవ్వాలి అనుకుంటే కింద #పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి ఒక మంచి కామెంట్ పెట్టండి. సో దట్ నెక్స్ట్ వీడియోలో మీకు షౌట్అవుట్ చెప్పే ఛాన్స్ నాకు వస్తుంది అనమాట. ఎస్ గైజ్, ఇంకా వ్లాగ్ అయితే ఉంది కానీ దీనికి అవుట్రో లేదు కాబట్టి నేను ఇప్పుడే చెప్పేసాను. ఎవరైనా ఈ పార్ట్ స్కిప్ చేసి ఉంటే సారీ, మీరు డెఫినెట్లీ మళ్ళీ వెనక్కి వచ్చి చూడండి, ఓకేనా. ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ ఫ్రెష్ కరివేపాకు కూడా వచ్చేసింది అనమాట. ఇంటికి వెళ్ళి దాన్ని అంతా నీట్గా సెట్ చేసి పెడితే అయిపోయినట్టే. స్మెల్ కూడా పిన్ని అక్కడ నుండి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక్కడ వరకు వస్తూ ఉంది. నాతో పాటు మీ అందరికీ కూడా మంచిగా దేవుడి బ్లెస్సింగ్స్ రావాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. జనరల్గా మేము ఏమన్నా అనుకున్నా కూడా ఇప్పటి వరకు అమ్మవారి దయతో అన్నీ అనుకున్నట్టు అయ్యాయన్నమాట. అందుకే మాకు కొంచెం నమ్మకం ఎక్కువ. అండ్ మన ఇంటి బ్యాక్ యార్డ్ ఖాళీ ఉంటుంది కదా, సో ఈ బ్యాక్ యార్డ్లో ఏంటంటే టెంపుల్ కట్టిస్తున్నారనమాట. అందరు ఫండ్స్ వేసుకొని కట్టిస్తూ ఉండేది. అండ్ ఈ ఊర్లో ఫస్ట్ టెంపుల్ ఇదే అనమాట. ఇంకా రెడీ అవ్వడానికి అంతా టైం పడుతుంది. రెడీ అయితే నేను డెఫినెట్లీ నెక్స్ట్ వెళ్ళినప్పుడు చూపిస్తాను. కాకపోతే అక్కడ నాగులు రెడీ అయిపోయిందనమాట. సో అక్కడ నాగులకి కొంచెం పూజ చేసుకొని మమ్మీ ఎప్పుడు వెళ్ళినా కూడా ఇక్కడ పక్కా ఇంకా ఉంటే పక్కా చేస్తారు. ఈసారి నాగుల చవితి అంతా చేసుకోవడానికి వాళ్ళకి కూడా బాగా కన్వీనియంట్గా ఉంటుంది. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ బ్యాక్ అయిపోయినాం. ఈ చెట్టు నేను చిన్నగా ఉన్నప్పటి నుండి ఉంది గైస్. ఇది పెద్దది. ఇంకా ఇవన్నీ కొంచెం కొట్టేసినాం ఎందుకంటే కింద పడిపోతున్నాయి, మళ్ళీ మనుషుల మీద పడతాయని చెప్పేసి వీక్గా ఉంటే కొంచెం కొట్టేపించినాము. ఇది డైరెక్ట్గా ఇంటికి టచ్ అవుతుంది చూడండి. ఇదేమన్నా పడితే ఇట్లా డైరెక్ట్ ఇంటి మీద పడుతుంది. ముందు అయితే పైన పోయి పడుకుంటా అంటే మంచిగా. ఇప్పుడు కొంచెం దోమలు ఎక్కువైపోయినాయి కాబట్టి. హాయ్ మమ్మీ. హాయ్. వచ్చేసినాము గైస్ ఇంటికి. ఏంది వస్తానే పని పెట్టుకున్నావు? అదే పచ్చిమిర్చి ఆడ తాతలు పండించినారు. తాతలు అంటే అమ్మమ్మ వాళ్ళ అన్నాళ్ళు. ఓకే, పండించింటే రిలేటివ్స్ పండించింటే కారం ఉన్నాయంట. మామూలుగా అయితే చిన్న మిరపకాయలు కారం ఉంటాయి, ఎట్లెట్లు ఉంటాయో తెలీదు. స్పైసీగా ఉన్నాయన్నారు. తాత అయితే 3-4 కంటే ఎక్కువ వేద్దండమ్మ కారం ఉన్నాయనా. చూడల్లా, రేపు చట్నీ వేస్తే అర్థమవుతుంది. ఇవి వెరగారానికి, ఇవి మామూలు పప్పు అట్లకి. ఓకే, అందుకు అన్ని పెట్టేస్తాను. సరే సరే. ఫ్రెష్ కాయలు ఇవి మొన్న తెచ్చినవి. మొన్న ఇక్కడ తెప్పించినావా? కాదు, అమ్మమ్మకి వాళ్ళే అదే చెట్టు. ఇవి ఎట్లే పెట్టేస్తే 1 month. కాదు, మిరపకాయలు ఫ్రీజర్ లో పెట్టచ్చా? పెట్టకూడదు. అవునా? ఏమైతాయి? ఫ్రెష్ ఉంటాయేమో అని. ఐస్ అయిపోతాయి. అయిపోతే మళ్ళీ తీసేసుకుంటే కులిపోతాయి బయట. నేను కార్లో వచ్చినప్పుడు అదే అనుకున్నా, ఇన్ని ఉన్నాయి కదా ఫ్రీజర్ లో పెడితే ఫ్రెష్గా ఉంటాయేమో, కావాల్సినప్పుడు వాడుకోవచ్చా అని అనుకున్నా. ఓకే ఓకే. మామూలు ఫ్రిడ్జ్ లోనే 1 month ఉంటాయి ఇవి. చెడిపోవు. ఎప్పుడన్నా ఒకసారి చిన్న మిరపకాయలు అయితే తొందరగా చెడిపోతాయి. ఎప్పుడన్నా ఒకసారి ఆరేసి ఏమన్నా చెడిపోయిన వేడన్నా ఉంటే తీసేస్తే ఇంకా బాగుంటాయి నీట్ గా. మనకేముండవు, రోజు పచ్చడి పప్పే కదా, అయిపోతాయి తొందరగా. జనం ఎక్కువ కదా, సెల్ఫ్ డ్రైవర్లు.